హాయ్ ఆల్! వెల్కమ్ టు హనీష్ యువర్లీ వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ 2025లో ఇంత కాస్ట్‌లు పెరిగిపోతున్నాయి కదా! ఇప్పుడు కూడా గోల్డ్ కొనుక్కునే వాళ్ళ కోసం మంచి సలహాలు ఇస్తానండి. నేనే ఏవైతే పాటిస్తానో అవే మీకు చెప్తాను. నా దగ్గర కూడా ఒకప్పుడు ఏం గోల్డ్ ఉండేది కాదు. రూపాయి పోగేసి ఎలా గోల్డ్ కొనుక్కున్నాను, నేనేం పాటించాను అనేది మీకు చెప్తాను. మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆడవాళ్ళు ఏదైనా కొనుక్కోవాలి అంటే పలానా నెక్లెస్ గానీ, పలానా హారం నాకు కావాలి అని గట్టిగా సంకల్పించుకోవాలండి. కోరిక బలంగా ఉంటే ఖచ్చితంగా తీరుతుంది. నాకైతే ఫస్ట్ హారం కావాలి అని చెప్పేసి నాకెప్పటినుంచో కోరికుండేది. నా కోరిక ఎప్పుడు తీరింది అంటే మా పాప పుట్టాక తీరిందండి. మా బాబు ఫస్ట్, తర్వాత మా పాప పుట్టాక కోరిక తీరింది. అప్పటి వరకు కూడా నేను పట్టు విడిచిపెట్టలేదనమాట. ఎవ్రీ 1 రూపీ కూడా గోల్డ్ కోసమే సేవ్ చేసేదాన్ని నేనైతే. ముఖ్యంగా మన ఆడవాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా కొనగలుగుతారండి గోల్డ్. సరైన అవగాహన లేక ఒకేసారి ఎక్కువ డబ్బులు పెట్టాలి, అంత డబ్బులు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయా అని చెప్పేసి ఆగిపోతారు కొనకుండా. మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కొంచెం కొంచెం డబ్బులు, మన అమ్మలిచ్చినవి, మన హస్బెండ్ అప్పుడప్పుడు ఇచ్చినవి, అవన్నీ కూడా కొంచెం కొంచెంగా సేవ్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలండి. 1 గ్రాము, 2 గ్రాములకి డబ్బులొచ్చినా సరే వెంటనే వెళ్ళి కొనేయాలండి. ఆ డబ్బులు మన దగ్గర ఉంచుకోకూడదు. డబ్బులుంటే ఖర్చయిపోతాయి. నెక్స్ట్ ఇంకా గోల్డ్ రేట్ అనేది ఎవ్రీ డే కూడా, సింగిల్ డే కూడా పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు 1 గ్రామ్ కొని మనం అది దాచుకున్నా మనకి రేపది డబల్ అవుతుంది డబ్బులు. ఎందుకంటే చూసారా, ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది నియర్లీ 1,00,000 చేరిపోయింది. సో, ఏ రోజు మన దగ్గర 1 గ్రామ్‌కి సరిపడా డబ్బులున్నా, మనం వెళ్లి వెంటనే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ గానీ, చిన్న పీస్ గానీ తెచ్చి మనం దాచుకోవాలండి. బిస్కెట్ రూపంలో గానీ తెచ్చి మనం దాచుకోవాలి. అలాగా 1 గ్రామ్, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ మీ స్తోమత కొలిది కొనేసి దాచిపెట్టుకోవాలండి. ఎన్ని ఫంక్షన్స్ ఒస్తాయి కదండీ ఇయర్‌లో. నెక్స్ట్ అకేషన్స్ ఒస్తాయి. బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు ఇలా చాలా చాలా ఒస్తాయి. వీటన్నిటికి కూడా మనము శారీస్‌కి, మిగిలిన వాటికి డబ్బులు ఖర్చు పెట్టేస్తా ఉంటాం. వాటికి కొంచెం తగ్గించుకోవాలండి. ఆ ఖర్చులు తగ్గించుకొని, ఆ అమౌంట్‌ని సేవ్ చేసుకొని గోల్డ్ కోసం దాచుకోవాలి. మనం ముందే అనుకుని ఉంటాం కదా! ఈ ఇయరు ఈ నెక్లెస్ కావాలి, ఈ హారం కావాలని మనం సంకల్పించుకుంటాం కదా! ఆ వస్తువు కోసం ఈ డబ్బుల్ని దాచిపెట్టుకోవాలండి. అప్పుడు ఆ దాచిన అమౌంట్ 1 గ్రామ్, 2 గ్రామ్ అవ్వగానే వెళ్ళి గోల్డ్ కాయిన్ మనం తీసుకొచ్చేయాలి. కాయిన్ గానీ, బిస్కెట్ రూపంలో గానీ మనం దాచిపెట్టుకోవాలి. అలా పోగు చేసుకుంటూ పోవాలండి. మనం ఒకేసారి పెద్ద వస్తువు కొనాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. బాగా ఉన్నవాళ్ళు కూడాను కొంచెం కొంచెంగా సేవ్ చేసుకొని కొనుక్కుంటారండి. నేను తెలుసుకున్న విషయం ఇదే విషయం. ఎందుకంటే ఇదివరకు నా దగ్గర గోల్డ్ లేనప్పుడు నేను ఇదివరకు వాళ్ళు ఎలా సేవ్ చేసి కొనేవాళ్ళు అబ్జర్వేషన్ చేశాను. అబ్జర్వేషన్ చేశాక నేను అలా సేవ్ చేయడం నేర్చుకున్నాను. గోల్డ్ కొనాలనుకునేవారు అనవసరమైన ఖర్చులు చేయకూడదండి. కొంచెం మనకి ఏవైతే అవసరాలుంటాయో వాటి కోసమే ఖర్చు చేస్తూ మిగిలిన అమౌంట్‌ని జాగ్రత్త చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మాల్‌కెళ్ళామనుకోండి. మనకి ఏదైతే అవసరం ఉంటుందో దాంతో పాటు మిగిలినవి కూడా పట్టుకొచ్చేస్తాం. మనకక్కడ ఎక్కువ అమౌంట్ ఖర్చయిపోతుంది. సో, అలాంటి ఖర్చులు చేయకుండా మనకి ఏది నిత్యావసరమో అవి మాత్రమే కొనుక్కొని మిగిలిన అమౌంట్‌ని మనం గోల్డ్ కోసం దాచుకోవాలండి. ఎందుకంటే మన మైండ్‌లో ఎప్పుడూ ఉండాలి ఎయిమ్ అనేది. నేను పలానది తీసుకుంటాను అని అనుకున్నాను కాబట్టి తీసుకోవాలి ఖచ్చితంగా. జాబ్ చేసే ఆడవాళ్ళకైతే ఇంకా బెనిఫిట్ అండి. వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా వాళ్ళ సాలరీలో ఇంత అమౌంట్ గోల్డ్ కోసం అని చెప్పేసి పక్కన పెట్టుకోవచ్చు. వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇప్పుడు చాలా స్కీమ్స్ వచ్చాయండి. గోల్డ్ స్కీమ్స్. మనం ఈజీగా స్కీమ్స్ కట్టి గోల్డ్‌ని కొనుక్కోవచ్చు. ఈ స్కీమ్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే తరుగుండదు, మజూరీ ఉండదు. మనకి ఆ వస్తువు డైరెక్ట్ కొనేదానికన్నా మనకి కాస్త తక్కువ రేట్‌కొస్తుంది. ఇప్పుడు చాలామందికి అవేర్‌నెస్ ఉంది గానీ, ఇంకా చాలా మందికి తెలీదండి. స్కీమ్స్ అనేవి 2000, 3000 కూడా కట్టుకోవచ్చు. ఎవరి స్థాయికి తగ్గ స్కీమ్స్ వాళ్ళకి ఉన్నాయండి. కాపోతే కొంచెం పెద్ద షాప్స్‌లో కట్టుకోవాలండి స్కీమ్స్. అప్పుడు మాత్రమే మనకి నమ్మకం ఉంటుంది. ఇలా కూడా గోల్డ్‌ని కొనుక్కోవచ్చు. మన ఆడవాళ్ళకి ఒక కంప్లెయింట్ ఉంటుందండి. మా ఆయనకి గోల్డ్ కొనడమంటే అంత నచ్చదండి, కొనరు అనేసి అంటారు. అందరము ఫేస్ చేసే వచ్చాం ఆ ప్రాబ్లమ్‌ని. ఫస్ట్ మన ఆడవాళ్ళం కొంచెం కొంచెంగా సేవ్ చేయాలండి అమౌంట్.
సేవ్ చేసి ఒక ఇంత అమౌంట్ నా దగ్గర ఉంది. మీరు దీన్ని కొంచెం కలుపుతారా అని అడిగితే ఏ హస్బెండ్ అయినా కొంచెం కలుపుతారండి. మరీ అతనికి బర్డెన్ పెట్టే అంత అడగకుండా కొంచెం అడిగితే ఆ కొంచెం వచ్చిన ఎన్ని గ్రాములొస్తే అన్ని గ్రాముల గోల్డ్‌ని పక్కన పెట్టుకోండి. మీరు అలా అడిగితే ఖచ్చితంగా కలుపుతారు. అలా కలుపుతూ వాళ్ళకి కూడా గోల్డ్ కొనడం ఒక అలవాటుగా మారిపోతుందండి. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. మనకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక సంకల్పం ఉండాలి. అది చాలా గట్టిగా ఉండాలండి. గోల్డ్ అనేది ఒక ఆస్తి. మన ధైర్యం. కష్టాల్లో ఉండేటప్పుడు మనకి చుట్టుపక్కల వాళ్ళు గానీ, మన బంధువులు గానీ ఎవరు సహాయం చేయకపోవచ్చు. కానీ మన గోల్డ్ మనకి నిమిషాల్లో కాపాడుతుందండి. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా మన గోల్డ్ మనకి కాపాడుతుంది. మన గోల్డ్ అనేది మనకొక ధైర్యాన్నిస్తుందండి. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి గోల్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ మనమేంటంటే పెద్ద పెద్ద పొలాలు ప్లేస్‌లవి కొనలేం కదండీ! అదనేది చాలా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. దాని తర్వాత గోల్డేనండి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గోల్డ్ కొనడానికి ట్రై చేయండి. మా పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నారు. వాళ్ళు పెద్దయ్యాక కొనుక్కుంటాం అని అనుకున్నారనుకోండి, వాళ్ళ పెద్దయ్యేసరికి గోల్డ్ కాస్ట్ ఇంకా పెరిగిపోద్దండి. ఇప్పటి నుంచే గోల్డ్ కొనడం స్టార్ట్ చేస్తే కొంచెం కొనుక్కుంటూ అప్పటికి కొంచెం ఎక్కువ గోల్డ్ మనం కొనగలుగుతాం. అప్పుడు గోల్డ్ రేట్లు మనం తట్టుకోలేమండి. ఎందుకంటే నియర్లీ ఇప్పుడే మనకి 90కి ఎక్కువుంది గోల్డ్ కాస్ట్. సో, ఇప్పటి నుంచి కూడా కొంచెం సేవ్ చేస్తే ఒక పెద్ద వస్తువుని చేయగలుగుతామండి. మన దగ్గర ఎప్పుడు కూడా ఎవరి దగ్గర సర్టెయిన్ అమౌంట్ ఒకేసారి రెడీగా ఉండదు. మనం కొంచెంగా సేవ్ చేసి పక్కన పెట్టుకొని అప్పుడు మాత్రమే షాప్ దగ్గరికెళ్ళి ఒక పెద్ద వస్తువుని కొనుక్కోవాలండి. అలా మాత్రమే కొనుక్కోగలం. బాగా డబ్బులున్న వాళ్ళంటే వాళ్ళ సంగతి వేరండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఈ విషయాలనేవి మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పేసి నేను ఆశపడుతున్నానండి. మీరు ఇక్కడి వరకు నా వీడియో చూసుకుంటూ వచ్చారంటే నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హనీష్ జియో వ్లాగ్స్. బాయ్ బాయ్.